కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కాంగ్రెస్ పార్టీ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానిపై మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఉన్నారు. చెప్పండి, కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతిలో మునిగిపోయింది, అవినీతి ప్రభుత్వం అని చెప్పేసి కూడా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆరోపిస్తున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అవినీతిలోకి వచ్చింది కాబట్టి ఆయన అవినీతి మాటలు మాట్లాడుతుండు. ఎందుకంటే 2014 కన్నా ముందు గూగుల్ మ్యాప్ తీయండి, కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో గవర్నమెంట్ ల్యాండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఇళ్ళు అయిపోయినాయి, అదంతా కూడా ఈయన ఆయములనే, ఈయన ఎమ్మెల్యే అయినాక ఈ దళారులు ఎక్కువైపోయి ఈయన కనుసైగల మీద అమ్ముకొచ్చి చేయడం జరిగింది. ఈ 23 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ కూడా భూ కబ్జాలు అయితే లేవు. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం పేదోళ్ళు ఈ దళారులు భూ కబ్జాలు చేసి అమ్ముకుంటే కూలగొట్టినాడు పేదోళ్ళు ఇబ్బంది పడతారు, రోడ్ల పాలవుతారు, వాళ్ళు ఇబ్బంది కావద్దని చేయడం జరుగుతుంది. ఈరోజు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారిని ముఖ్యమంత్రి గారిని అనే స్థాయి కాదైనది. ముందుగా నిన్ను గెలిపించినట్టున్నావు కదా, హ్యాట్రిక్ ఎమ్మెల్యే అంటున్నావు కదా, నువ్వు కుత్బుల్లాపూర్కి పని చేసినా చూపి, ఛాలెంజ్ అయ్యి కుత్బుల్లాపూర్లో ఏడ కూర్చుందాం చెప్పు, చర్చ చేద్దాం, ప్రజలకు ఉపయోగపడే పని మీద చర్చ చేద్దాం, నేను ఈ పని చేసి పెట్టినా అని చెప్పేసి. లేదంటే నేను చెప్తాను నేనేం చేసిను. 200 మన అంగన్వాడీ టీచర్లను అపాయింట్ చేయడం జరిగింది, 200 మంది ఆయలను అపాయింట్ చేసినాం, 60 రేషన్ షాపులు ఇచ్చినాం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఎమ్మెల్యేగా ఉండి. అదేవిధంగా మరి 25,000 రాజీవ్ గృహకల్పనలు ఇచ్చినాం, 25,000 పట్టాలు ఇచ్చినాం, మరి 45,000 రేషన్ కార్డు ఇచ్చినాం ఆ రోజుల. 14 నుంచి 24 దాకా మీరు ఎక్కడ రేషన్ కార్డు ఇప్పించలేవు, నువ్వు ఎక్కడ రేషన్ కార్డు ఇప్పించలేవు. మరి నువ్వు కొత్త పని చేసి చెప్పు, ఇది తెచ్చిపెట్టినా చెప్పు, ముందు నా ఛాలెంజ్ స్వీకరించండి. దాని తర్వాత నువ్వు సీఎం గారిని తిట్టే స్థాయి కాదు, మైనంపల్లి గారు తిట్టే స్థాయి కాదు, ఖబర్దార్ అని కూడా చెప్తా ఉన్నా. హైదరాబాద్ను డెవలప్ చేసింది బీఆర్ఎస్ కాబట్టి మమ్మల్ని హైదరాబాద్లో మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక్కటి కూడా గెలవదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటారు అనమాట, జిల్లాలలో ముంచేసినాం మేము బీఆర్ఎస్, అందుకే మమ్మల్ని ఓడగొట్టిరు, ఇక్కడ గెలిపించిన వీళ్ళే ఒప్పుకుంటారా? అంటే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఏం డెవలప్ చేయలేదు కాబట్టి మమ్మల్ని గెలిపిస్తామని చెప్తున్నారు వాళ్ళు. అట్లా ఏం లేదు, రూలింగ్ గవర్నమెంట్ ఎవరిది ఉంటుందో వాళ్ళకి ఇస్తారు. ఆ రోజు రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు ఒక్కసారి తీసుకోండి, 83లో తీసుకోండి, 94 కానీ 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు చూడండి, రాష్ట్రం అంతా వచ్చిన సిటీలో రూలింగ్ టీడీపీ ఉన్నప్పుడు అక్కడ వేసి ఓట్లు, అట్లా టీఆర్ఎస్కు ఓట్లు పడ్డాయి, రూలింగ్ పార్టీ ఉంది అని చెప్పేసి. ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుంది హైదరాబాద్లో. అంటే నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, వాటిని కూడా బయట పెడతా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు వివేకానంద గౌడ్. ఏం ఆధారాలు ఉన్నాయి? అవినీతి, కాంగ్రెస్ అవినీతి ఆధారాలు ఉంటే ఒకరోజు ఒక స్టేజ్ ఏర్పాటు చేస్తే మేము వస్తాం. ఎందుకంటే ఇది ఒక తమాషా అయిపోయింది, ఒక్కరిని మాట్లాడడానికి ఇంకో ఆయనోని కానోని పనికిమాలతో మాట్లాడించుకోం, అది ఒక ఫ్యాషన్ అయిపోయింది సోషల్ మీడియా వచ్చినాక. కాకపోతే ప్రజలు కూడా మనల్ని అసహించుకోవద్దు, మనం మాట్లాడే భాషా తీరును ప్రజలు కూడా అసహించుకోవద్దు. వివేకానంద గౌడ్ చేసిన అవినీతి కానీ అక్కడ ఉన్న భూ కబ్జాలకు కూడా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి? నేను ఏమంటున్నా, అది గూగుల్ కొట్టండి, ఆయన ఓపెన్ ఎందుకు ఉంది, ఇవాళ ఎవడు చేసిండు, టీఆర్ఎస్ రూలింగ్ ఉన్నప్పుడు ఇంకో పార్టీ ఒకటి చేసి ఒప్పుకుంటాడు ఎవడన్నా? కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, అదే ఆరోపణలు వాళ్ళు కూడా. కాంగ్రెస్ పార్టీ ఆధారం ఉంటే చూపి, ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడ కబ్జా చేస్తే చూపి, ఎక్కడ కొత్త కట్టి చూపి. మైనంపల్లి కూడా పోదాం, మనం ఆడికే పోదాం. మైనంపల్లికి కూడా రాజకీయ భిక్ష పెట్టింది బీఆర్ఎస్ అని చెప్తున్నారు. ఇవాళ మైనంపల్లి హనుమంతరావును గుండా రౌడీ అంటారు కదా, మరి 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉండే కదా, నువ్వు కూడా వాళ్ళ ఇంటికి పోయినావు కదా, మరి ఇవాళ అట్లా కనబడుతుందా? అది పద్ధతి కాదు మాట్లాడేది.